హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా యాడ్జెక్టివ్స్ అనే టాపిక్లో ఫార్మేషన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంటే యాడ్జెక్టివ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది వీడియోలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అయితే గతంలో మనము ఈ యాడ్జెక్టివ్స్ సంబంధించి కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి, అలాగే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి వీడియోలన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి, నౌన్కి సంబంధించి అన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ప్రొనౌన్ సంబంధించి అన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే వెర్బ్కి సంబంధించి కూడా వీడియోలన్నీ నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటి యొక్క ప్లేలిస్టులన్నీ కూడా నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యాడ్జెక్టివ్స్ ఏ విధంగా ఫామ్ అవుతుందో డిస్కస్ చేయబోతున్నాం. అసలు యాడ్జెక్టివ్ అంటే ఆల్రెడీ మనం గతంలో నేర్చుకోవడం జరిగింది. డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ డిస్క్రైబ్ చేసేదే యాడ్జెక్టివ్ అని గత వీడియోలో మనము నేర్చుకోవడం జరిగింది. కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్, అలాగే యాడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ ఏ విధంగా ఉంటుందని కంప్లీట్గా మనము గత వీడియోలోనే నేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు యాడ్జెక్టివ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే, ఎక్కువగా 90%, ఒక 80% యాడ్జెక్టివ్స్ అన్నీ కూడా నౌన్ నుంచే ఫామ్ అవుతాయి. నౌన్ నుండే అవి ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఎలా ఏర్పడతాయంటే, నౌన్కి చివర ఒక వర్డ్ చేర్చడం వల్ల అది యాడ్జెక్టివ్గా మారుతుంది. సో ఒక పదానికి చివరిని చేరేదాన్ని ఏమంటామంటే సఫిక్స్ అంటాం. సో ఈ విధంగా నౌన్స్కి కొన్ని సఫిక్స్లు చేరడం వల్ల యాడ్జెక్టివ్స్ ఏర్పడతాయి. అలాగే నౌన్ తోటే కాకుండా వెర్బ్కి చివర ఒక సఫిక్స్ చేరడం వల్ల, అలాగే యాడ్జెక్టివ్ చివర ఒక సఫిక్స్ చేరడం వల్ల మరో యాడ్జెక్టివ్ కూడా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ యాడ్జెక్టివ్స్ అనేవి 3 రకాలుగా మనకు ఫామ్ అవుతాయి. నౌన్స్ నుండి, వెర్బ్స్ నుండి, యాడ్జెక్టివ్స్ నుండి మరో యాడ్జెక్టివ్ కూడా ఫామ్ అవుతాయి. అయితే ఎక్కువగా 80% మనకి నౌన్స్ నుండే మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో నౌన్స్ గురించి ఏర్పడేవి నేర్చుకున్న తర్వాత వెర్బ్ నుంచి ఏర్పడే కొన్ని యాడ్జెక్టివ్స్ని, యాడ్జెక్టివ్స్ నుంచి ఏర్పడే మరో యాడ్జెక్టివ్స్ని కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనకి నౌన్కి చివర వై, సో చివర చేరేదాన్ని ఏమంటాం సఫిక్స్. సో నౌన్కి చివర వై అనే సఫిక్స్ చేరడం వల్ల మనకి ఇక్కడ యాడ్జెక్టివ్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మీకు ఏమర్థమైందంటే, చివరన వై కనబడిందంటే 90% అది యాడ్జెక్టివ్ అవుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా మనకి బిట్స్ రావచ్చు. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏది యాడ్జెక్టివ్ అడగవచ్చు. చివరన వై ఉన్నది యాడ్జెక్టివ్ అవుతుంది. అది ఎలా ఏర్పడుతుంది అంటే, నౌన్కి చివర వై ఏర్పడడం వల్ల అది యాడ్జెక్టివ్ అవుతుందని. ఓకేనా? అలాంటివి ఏమనంటే లక్, లక్కీ అంటే ఇటు పక్కన నౌన్లు అండి, ఇటు పక్కన్నవి నౌన్లు. ఓకేనా? సో లక్కి లక్కీ, లక్ అనేది నౌను, ఇది యాడ్జెక్టివ్ చివరిని వై చేరడం వల్ల. స్టార్మ్కి స్టార్మీ, లెంత్కి లెందీ, గ్లూమ్కి గ్లూమీ, క్లౌడ్కి క్లౌడీ, ఐస్కి ఐసీ, క్రేజ్కి క్రేజీ, స్కిన్కి స్కిన్నీ, మడ్ మడీ, సన్ సన్నీ, ఫాగ్ ఫాగీ, హెల్త్ హెల్దీ, వెల్త్ వెల్దీ. సో దీన్ని బట్టి ఇవి నౌన్స్ నుండి వచ్చేవి యాడ్జెక్టివ్స్. ఈ నౌన్ చివరన వై చేరడం వల్ల ఏర్పడేవి. ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చివరన వై ఉంది అంటే తప్పనిసరిగా నౌన్కి చివర వై చేరడం వల్ల వచ్చిన పదాలన్నీ కూడా 90% మనకి చివరన వై ఉన్నవి ఏమవుతాయి అంటే యాడ్జెక్టివ్స్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, నౌన్కి చివర ఈఓయుఎస్ కానీ, ఐఓయుఎస్ కానీ, ఓయుఎస్ కానీ సఫిక్స్లు చేరితే మనకి యాడ్జెక్టివ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి ఏంటంటే డేంజర్, డేంజరస్. చూసారా, డేంజర్ అనేది నౌను, దాని చివరన ఓయుఎస్ చేరింది. మిస్టరీ, మిస్టీరియస్. ఫేమ్, ఫేమస్. కరేజ్, కరేజియస్. ఎన్వీ, ఎన్వియస్. గ్లోరీ, గ్లోరియస్. అడ్వెంచర్, అడ్వెంచరస్. మిరాకిల్, మిరాక్యులస్. ఫ్యూరీ, ఫ్యూరియస్. ప్రాస్పర్, ప్రాస్పరస్. పాయిజన్, పాయిజనస్. స్పేస్, స్పేసియస్. డిజాస్టర్, డిజాస్ట్రస్. పిటీ, పిటియస్. పిటికి పిటియస్. ఇవన్నీ నౌన్లు. వాటికి చివరన ఈఓయుఎస్ కానీ, ఐఓయుఎస్ కానీ, ఓయుఎస్ కానీ ఉంటే అవి యాడ్జెక్టివ్స్ అనమాట. సో మనకి చివరన ఓయుఎస్ కానీ, ఈఓయుఎస్ కానీ, ఐఓయుఎస్ కానీ కనబడితే అవి మన యాడ్జెక్టివ్స్ కింద మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ అండి, నౌన్కి చివర ఎఫ్యుఎల్ అనే సఫిక్స్ చేరడం వల్ల మనకి యాడ్జెక్టివ్ ఫామ్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్, బ్యూటీ, ఇవన్నీ నౌన్స్ అండి, ఇటు పక్కన యాడ్జెక్టివ్స్. బ్యూటీకి బ్యూటిఫుల్, స్కిల్కి స్కిల్ఫుల్, గ్రేస్కి గ్రేస్ఫుల్, డ్యూటీకి డ్యూటీఫుల్, సక్సెస్కి సక్సెస్ఫుల్, డౌట్కి డౌట్ఫుల్, కలర్ కలర్ఫుల్, కేర్
కేర్ఫుల్, చీర్ చీర్ఫుల్, హెల్ప్ హెల్ప్ఫుల్, ఫియర్ ఫియర్ఫుల్, పీస్ పీస్ఫుల్, థాట్ థాట్ఫుల్, వండర్ వండర్ఫుల్. ఈ విధంగా నౌన్కి చివర ఎఫ్యుఎల్ అనే సఫిక్స్ చేరడం వల్ల మనకి యాడ్జెక్టివ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఎఫ్యుఎల్ చివరిని ఉంది అంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది 90% కన్ఫామ్గా. ఓకేనా? చివరిన వై ఉన్నా, చివరిన ఈఓయుఎస్ లేదా ఐఓయుఎస్, చివరిన ఓయుఎస్ ఉన్నా, చివరిన ఎఫ్యుఎల్ ఉన్నా అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నౌన్కి చివర ఎల్వై అనే సఫిక్స్ చేరితే యాడ్జెక్టివ్ వస్తాయి. అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఒక వర్డ్కి చివర ఎల్వై ఉంది అంటే అది యాడ్జెక్టివ్ అవుతుందని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మంత్ ఇవి నౌన్, ఇవి యాడ్జెక్టివ్స్. మంత్కి మంత్లీ ఎల్వై చేరింది, వీక్కి వీక్లీ, ఇయర్ నౌను, ఇయర్లీ అనేది యాడ్జెక్టివ్, మ్యాన్ మ్యాన్లీ, హ్యూమన్ హ్యూమన్లీ, కింగ్ కింగ్లీ. ఓకేనా? ఫాదర్ ఫాదర్లీ, మదర్ మదర్లీ, స్కాలర్ స్కాలర్లీ, ఫ్రెండ్ ఫ్రెండ్లీ, గాడ్ గాడ్లీ. ఈ విధంగా నౌన్కి చివరి ఎల్వై చేరిస్తే వచ్చేవన్నీ యాడ్జెక్టివ్స్. సో చివరిని ఎల్వై ఉన్న పదాలన్నీ 90% అన్నీ కూడా ఏమవుతాయి అంటే యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ అండి, నౌన్కి చివర సఫిక్స్ అనేది ఏంటంటే ఏఎల్ కానీ, యూఏఎల్ కానీ, ఐఏఎల్ కానీ. నౌన్కి చివర ఏఎల్, యూఏఎల్, ఐఏఎల్ చేరితే యాడ్జెక్టివ్స్ ఏర్పడతాయి. ఉదాహరణ చూడండి, నేషన్ నేషనల్, చివరిన ఏఎల్ చేరింది. నేషనల్ అనేది నౌను, నేషనల్ అనేది యాడ్జెక్టివ్. నేచర్ నౌను, నేచురల్ యాడ్జెక్టివ్. కాన్సెప్ట్ కాన్సెప్చువల్, ఇక్కడ యూఏఎల్ చేరింది, ఇక్కడ ఏఎల్ చేరితే ఇక్కడ యూఏఎల్ చేరింది. కామర్స్ కమర్షియల్, మ్యూజిక్ మ్యూజికల్, ఇక్కడ ఐఏఎల్ చేరింది, ఇక్కడ యూఏఎల్ చేరింది. ఓకేనా? యాక్సిడెంట్ యాక్సిడెంటల్, యూనివర్స్ యూనివర్సల్, పర్సన్ పర్సనల్, సెంటర్ సెంట్రల్, మ్యాజిక్ మ్యాజికల్, ఫైనాన్స్ ఫైనాన్షియల్ ఫినాన్షియల్ అని ఉంటాయి. హ్యాబిట్ హ్యాబిచువల్, స్పిరిట్ స్పిరిచువల్. ఓకేనా? ఈ విధంగా నౌన్కి చివర ఏఎల్ కానీ, యూఏఎల్ కానీ, ఐఏఎల్ కానీ చేరితే యాడ్జెక్టివ్స్ ఏర్పడతాయి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒక వర్డ్కి చివర ఏఎల్ ఉన్నా, యూఏఎల్ ఉన్నా, ఐఏఎల్ ఉన్నా అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి, నౌన్కి చివర ఐఎస్హెచ్ ఉంటే అది యాడ్జెక్టివ్. నౌన్కి చివర ఐఎస్హెచ్ యాడ్ చేస్తే, సఫిక్స్ని యాడ్ చేస్తే వచ్చేవి యాడ్జెక్టివ్స్. గర్ల్ గర్లిష్, బుక్ బుకిష్, చైల్డ్ చైల్డిష్, ఫూల్ ఫూలిష్, బాయ్ బాయ్స్. ఇవి నౌను, ఇది యాడ్జెక్టివ్ అవుతాయి అనమాట. ఓకేనా? చివరిన ఐఎస్హెచ్ ఉందంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ అండి, నౌన్కి చివర ఎయిట్ సఫిక్స్ చేరిస్తే యాడ్జెక్టివ్స్ ఏర్పడతాయి. అయితే ఇది అన్నింటికీ అలా గుర్తించదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, చూద్దాం. ప్యాషన్ ప్యాషనేట్, చివరిన ఏటీ చేరింది. ప్యాషన్ అనేది నౌను, ప్యాషనేట్ అనేది యాడ్జెక్టివ్. ఫార్చ్యూన్ ఫార్చునేట్, ఎఫెక్షన్ ఎఫెక్షనేట్. సో ఇవి నౌన్లు, యాడ్జెక్టివ్స్. చివరిన ఏటీ ఉంది. అయితే ఇక్కడ చూడండి, అడ్వకేట్ చివరిన ఏటీ ఉంది, సర్టిఫికేట్ ఏటీ ఉంది, ఎలక్టరేట్ ఏటీ ఉంది, గ్రాడ్యుయేట్ ఏటీ ఉంది, చివరిన అసోసియేట్ చివరిన ఏటీఈ ఉంది. చివరిన ఏటీఈ ఉంటే అది యాడ్జెక్టివ్ అనుకోకూడదు. ఇవన్నీ నౌన్స్ అవుతాయి. ఇవి ఏమవుతాయండి? ఇవి నౌన్స్ అవుతాయి. కానీ ఇక్కడ ఈ మూడు చూడండి యాడ్జెక్టివ్స్ అవుతాయి. కాబట్టి ఈ విధంగా ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటాయి, చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నౌన్కి చివర ఐసి ఐసి అనే సఫిక్స్ చేరితే మనకి యాడ్జెక్టివ్స్ వస్తాయి. అవి చూద్దాం. పీరియడ్ పీరియాడిక్. ఓకేనా? మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్, సైన్స్ సైంటిఫిక్ అని వస్తుంది కదా, సైంటిఫిక్. హిస్టరీ హిస్టారిక్, బేస్ బేసిక్, ఎథ్లెట్ అథ్లెటిక్, ఆర్టిస్ట్ ఆర్టిస్టిక్, ట్రాజడీ ట్రాజిక్. నెక్స్ట్ హీరో హీరోయిక్, రొమాన్స్ రొమాంటిక్, పేట్రియట్ పేట్రియాటిక్. ఓకేనా? చివరిన ఐసీఎస్ వస్తుందన్నమాట. ఈ విధంగా చివరిన ఐసి ఉంది అంటే అది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నౌన్ చివరిన ఐసిఏఎల్ అనే సఫిక్స్ చేరితే యాడ్జెక్టివ్స్ ఏర్పడతాయి. అవి ఏంటంటే పాలిటీ పొలిటికల్, చివరిన ఐసిఏఎల్. హిస్టరీ హిస్టారికల్, హిస్టరీకి హిస్టారిక్ కూడా యాడ్జెక్టివ్ అవుద్ది, హిస్టారికల్ కూడా యాడ్జెక్టివ్ అవుద్ది, రెండు ఉన్నాయి. ఓకేనా? గ్రామర్ గ్రామటికల్,
సెటైర్ సెటైరికల్, ఆల్ఫాబెట్ ఆల్ఫాబెటికల్, బయాలజీ బయాలజికల్, ఓకేనా, బయలాజికల్ అన్న బయాలజీ బయలాజికల్. ఈ విధంగా చివరిన ఐసిఏఎల్ వస్తే అవి మనకి యాడ్జెటివ్స్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ నౌన్కి చివరిన SOMS సమ్ చేరితే కొన్ని మనకి యాడ్జెటివ్స్ అవుతాయి. ఏంటంటే వెంచర్ సమ్, ట్రబుల్ సమ్, ఫియర్ సమ్. చివరిన సమ్ ఉంటే మ్యాక్సిమం అవి మనకి యాడ్జెటివ్స్ అవుతాయి, కొంతవరకు మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ నౌన్కి చివర LESS చేరితే ఏమవుతుందంటే యాడ్జెటివ్ ఏర్పడుతుంది. నౌన్కి చివర LESS ఉంటే యాడ్జెటివ్, గుర్తుపెట్టుకోండి. ఎమోషన్లెస్, క్యారెక్టర్లెస్, ఎఫర్ట్లెస్, హోమ్లెస్, సెన్స్లెస్, ఎఫర్ట్లెస్. సేమ్ రెండు రాసాం. టేస్ట్లెస్ లేదా టేస్టీ కూడా వస్తుంది. టేస్ట్ అనే నౌన్కి టేస్ట్లెస్ లేదా టేస్టీ రెండు కూడా మనకి యాడ్జెటివ్స్ అనేవి అవుతాయి. ఓకేనా. అయితే ఇక్కడ మనకి చూడండి, LESSకి ఉన్నవనివి FUL అనే సఫిక్స్తో పాటు LESS కూడా కొన్నిటికి వాడచ్చు. FUL వాడచ్చు, LESS వాడచ్చు. అయితే అక్కడ మీనింగ్, సెంటెన్స్ మీనింగ్ బట్టి FUL వాడాలా LESS వాడాలా అని చూసుకో అక్కడ. ఓకేనా. మొత్తమే వాటికి రెండు వస్తాయి, FUL వస్తుంది, LESS వస్తాయి. రెండు వచ్చినా ఏది వచ్చినా సరే యాడ్జెటివ్ అవుతుంది. కేర్ఫుల్, కేర్లెస్, హోప్ఫుల్, హోప్లెస్, షేమ్ఫుల్, షేమ్లెస్, హెల్ప్ఫుల్, హెల్ప్లెస్. సో వీటితో FUL వచ్చినా LESS వచ్చినా అవి యాడ్జెటివ్స్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వెర్బ్ నుంచి యాడ్జెటివ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనము నౌన్ నుంచి యాడ్జెక్టివ్ ఏ విధంగా ఫామ్ అయింది, నౌన్ పక్కన ఏ సఫిక్స్ చేరితే యాడ్జెక్టివ్స్ వచ్చాయని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వెర్బ్ పక్కన ఏ సఫిక్స్ వస్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇటువైపు ఉన్నవన్నీ వెర్బులు. సో వెర్బ్కి చివర వై పెడితే యాడ్జెక్టివ్ వస్తుంది. మీకు ఆల్రెడీ నౌన్కి చివర వై పెట్టినా యాడ్జెక్టివ్ వస్తుంది. అలాగే కొన్ని వెర్బులకు చివర వై పెడితే యాడ్జెక్టివ్ వస్తుంది. ఉదాహరణ ఏంటంటే స్పీడ్ ఉంది. ఇక్కడ స్పీడ్ అనేది ఇక్కడ వెర్బ్, దానికి వై పెడితే స్పీడీ, ఇది యాడ్జెక్టివ్. సో వెర్బ్కి చివర వై అనే సఫిక్స్ చేరడం వల్ల అది యాడ్జెక్టివ్ అయింది. ఓకేనా. ఎక్కువ కాదు, మనకి ఎక్కువగా యాడ్జెక్టివ్స్ అనేది నౌన్స్ నుంచే ఫామ్ అవుతాయి. ఎక్కువగా ఈ వెర్బ్ నుంచి యాడ్జెక్టివ్ నుంచి ఏర్పడేవి చాలా తక్కువ అనమాట. ఓకేనా. నెక్స్ట్ రీడ్కి చివరన ఏబుల్. సో ఏబుల్ అనేవి ABLA కానీ IBLA కానీ చేరిస్తే అవి యాడ్జెక్టివ్స్గా మారుతాయి. వీటికి తర్వాత వెర్బల్ తర్వాత రీడ్, ఎంజాయ్, షేక్, లాఫ్, మూవ్, ఎఫర్డ్, కన్వర్ట్, రివర్స్ ఇవన్నీ కూడా వెర్బులు. ఈ వెర్బులకు చివర ABLA కానీ IBLA అనే సఫిక్స్ చేర్చడం వల్ల అవి యాడ్జెక్టివ్స్గా మారుతాయి. సో చివరిన ABLA ఉన్నా IBLA ఉన్నా అవి కూడా యాడ్జెక్టివ్స్ కింద తీసుకోవాలి. ఓకేనా. సో ఎంజాయబుల్, షేకబుల్, అలాగే లాఫెబుల్, మూవబుల్, అఫోర్డబుల్, కన్వర్టిబుల్, రివర్సిబుల్. ఓకేనా. ఇది IBLA చేరితే ఇక్కడ ఈ విధంగా చివరిన ABLE IBLA ఉన్నా సరే అవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఇవన్నీ కూడా వెర్బల్ నుంచి ఫామ్ అయిన యాడ్జెక్టివ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, కంఫర్ట్ అనేది ఇక్కడ కంఫర్టబుల్. ఇక్కడ కంఫర్ట్ అనేది నౌన్ అండి. క్వశ్చన్ అనేది నౌన్, క్వశ్చనబుల్. సో నౌన్ నుండి కూడా చివరన ABLA చేరిస్తే యాడ్జెక్టివ్స్ వస్తాయి. నౌన్కి చివరన ABLA అని సఫిక్స్ చేర్చినా యాడ్జెక్టివ్స్ వస్తాయి. అలాగే కొన్ని వెర్బల్ చివరన ABLA చేర్చినా యాడ్జెక్టివ్స్ వస్తాయి. ఓకేనా. కంఫర్టబుల్, క్వశ్చనబుల్ ఇది నౌన్, ఇది యాడ్జెక్టివ్, చివరన ABLA ఉన్నది. ఓకేనా. నెక్స్ట్ కన్సిడరేట్, చివరన ATE. కన్సిడర్ అనేది వెర్బ్ చివరన ATE అనే సఫిక్స్ చేరిస్తే మనకు వచ్చేది కన్సిడరేట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. క్రియేట్ వెర్బ్, క్రియేటివ్ చివరన IVE వస్తే IVE అనే సఫిక్స్ చేర్చినా అది యాడ్జెక్టివ్ అవుతుంది. క్రియేటివ్, యాక్టివ్, టాకేటివ్ ఇవన్నీ వెర్బులు అవి వచ్చేవి యాడ్జెక్టివ్స్. సో చివరన IVE అనే సఫిక్స్ చేరడం వల్ల. నెక్స్ట్ అండి కంటిన్యూస్. మనకి OUS నౌన్కి చివర OUS US చేర్చిన యాడ్జెక్టివ్స్ వస్తాయి. అలాగే కొన్ని వెర్బల్ తర్వాత కూడా OS చేరుతాయి, అప్పుడు అవి కూడా యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఏంటంటే కంటిన్యూ అనేది వెర్బ్, దాని తర్వాత కంటిన్యూస్ చివరన OUS వచ్చింది.
సో ఇది వెర్బు, ఇది యాడ్జెటివ్. చివరన ఓయుఎస్ ఉంది అంటే అది యాడ్జెటివ్. చివరన ఐవిఈ ఉన్న యాడ్జెటివ్, అలాగే ఏబిఎల్ఈ ఉన్న యాడ్జెటివ్. అయితే అది వెర్బ్ నుంచా నౌన్ నుంచి అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏది యాడ్జెటివ్ అని ఐడెంటిఫై చేయమన్నప్పుడు చివరన ఉన్న సఫిక్స్ని బట్టి మనము ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. నెక్స్ట్ స్లిప్, స్లిప్పరీ. చూస్తే ఇక్కడ స్లిప్ అనేది జారడం. ఇక్కడ ఏంటంటే వెర్బుకు చివరన ఈఆర్వై వచ్చింది సఫిక్స్. ఈఆర్వై చేర్చడం వల్ల ఇది యాడ్జెటివ్ అయింది. సో ఈఆర్వై ఉన్న ఏఆర్వై ఉన్న అది యాడ్జెటివ్ అవుతుంది. ఇమేజిన్, ఇమేజినరీ, ఈఆర్వై ఏఆర్వై చివరి నుంచి అంటే యాడ్జెటివ్స్ అవుతాయి. సో ఈ వెర్బుల నుండి యాడ్జెటివ్స్ వచ్చాయి. నెక్స్ట్ అండి రెస్పిరేషన్, రెస్పిరేటరీ. రెస్పిరేషన్ అనేది నౌనుకి చివర ఓఆర్వై వచ్చినా అది యాడ్జెటివ్ అవుద్ది. అలాగే వెర్బుకు చివర ఈఆర్వై ఏఆర్వై వచ్చినా యాడ్జెటివ్స్ అవుతాయి. వెర్బ్ చివర వచ్చినా నౌన్ చివర వచ్చినా సరే. రెస్పిరేషను, రెస్పిరేటరీ. సాటిస్ఫాక్షను, సాటిస్ఫాక్టరీ. ఈ రెండు నౌన్కి చివరన ఓఆర్వైలు వచ్చాయి కాబట్టి ఇవి యాడ్జెటివ్స్ అయ్యాయి. ఓకేనా. చివర ఓఆర్వై ఉన్నా ఏఆర్వై ఉన్నా ఈఆర్వై ఉన్నా అది యాడ్జెటివ్స్ అవుతాయి. నెక్స్ట్ అండి టైర్. టైర్ సమ్ అనొచ్చు, టైర్లెస్ రెండు రాయొచ్చు. టైర్ అనేది వెర్బ్, దానికి యాడ్జెటివ్స్ ఏంటంటే చివరన ఎస్ఓఎంఈ సమ్ అనే సఫిక్స్ చేర్చినా లేదా ఎల్ఈఎస్ఎస్ లెస్ చేర్చినా సరే అవి రెండు కూడా యాడ్జెటివ్స్ అవుతాయి. టైర్కి టైర్ సమ్, టైర్లెస్. క్వారల్, క్వారల్ సమ్. చివరన సమ్ అనే ఒక సఫిక్స్ని చేర్చడం వల్ల వెర్బ్కి మనకేం వస్తుందంటే యాడ్జెటివ్ వస్తుంది. వర్రీ, వర్రీ సమ్. వర్రీ సమ్. వర్రీకి చివరన సమ్ అనే సఫిక్స్ చేర్చడం వల్ల అది యాడ్జెటివ్గా మారుతుంది. జడ్జ్, జడ్జిమెంటల్. ఏఎల్ వచ్చింది ఇక్కడ, ఏఎల్. జడ్జ్ అనేది ఇక్కడ వెర్బు, దానికి చివరన ఏఎల్, జడ్జిమెంటల్ అంటే దాన్ని ఏమంటాం యాడ్జెటివ్ అంటాం. నెక్స్ట్ అంటే హేట్, హేట్ఫుల్. మనం ఆల్రెడీ ఎఫ్యుఎల్ చేరినవన్నీ మనము చెప్పుకున్నాం. నౌన్ నుంచి యాడ్జెటివ్ ఫామ్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఎఫ్యుఎల్ అనే సఫిక్స్ చేరుతుంది. అలాగే వెర్బులకు చివర కూడా ఎఫ్యుఎల్ చేర్చినా కొన్ని మనకి యాడ్జెటివ్స్గా మారుతాయి. హేట్, హేట్ఫుల్. హెల్ప్, హెల్ప్ఫుల్. ఫర్గెట్, ఫర్గెట్ఫుల్. అలాగే యూజ్, యూజ్ఫుల్. చివర మనకు ఏంటంటే ఇక్కడ యూజ్ఫుల్. ఈ విధంగా వెర్బుకు చివర ఎఫ్యుఎల్ చేరిన, నౌన్కి చివర ఎఫ్యుఎల్ చేరిన అది యాడ్జెటివ్ అవుతుంది. సీనిక్, ఐసి. ఓకేనా. లివ్, లైవ్లీ. చివరిని ఎలవై. మనకి నౌన్కి చివర ఎలవై చేరిన యాడ్జెటివే. అలాగే ఇక్కడ వెర్బు లివ్, దానికి ఎలవై చేర్చినా అది యాడ్జెటివ్ అవుతుంది. లివ్కి లైవ్లీ ఇది వెర్బు, ఇది యాడ్జెటివ్. సిఎం వెర్బు, సీనిక్ అనేది యాడ్జెటివ్. ఈ విధంగా వెర్బ్ నుంచి మనకి ఏర్పడడానికి చివరన వై అనే సఫిక్స్, ఏబిఎల్ఏ కానీ, ఐబిఎల్ఏ కానీ, ఏటీఈ కానీ, ఐవిఈ కానీ, ఓఈఎస్ కానీ, ఏఆర్వై కానీ, ఈఆర్వై కానీ, ఎస్ఓఎంఈ సమ్, ఎల్ఈఎస్ఎస్ లెస్, అలాగే ఎఫ్ఈఎల్, అలాగే ఐసి, అలాగే ఎల్వై. ఈ విధంగా వెర్బల్ చివరన చేరడం వల్ల మనకి యాడ్జెటివ్స్ ఏర్పడుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు యాడ్జెటివ్ నుంచి మరో యాడ్జెటివ్ ఏ విధంగా ఫామ్ అవుద్దో చూద్దాం. అంటే ఏ సఫిక్స్ చేరితే యాడ్జెటివ్ నుంచి మరో యాడ్జెటివ్ ఫామ్ అవుద్ది అనేది చూద్దాం. చూడండి సఫిక్స్ ఇక్కడ ఎల్వై సఫిక్స్ ఏఎల్, ఐవిఈ, ఐఎస్హెచ్, ఐఈఆర్, ఎస్టి చివరన ఉంటే అవన్నీ కూడా యాడ్జెటివ్స్ అవుతాయి. అయితే ఇక్కడ చూడండి వీక్ అనేది యాడ్జెటివ్, దానికి ఎల్వై చేరిస్తే వచ్చేది కూడా యాడ్జెటివే. వీక్లీ. సిక్ యాడ్జెటివ్, దానికి ఎల్వై చేరిస్తే సిక్లీ అది కూడా యాడ్జెటివే. సో మొత్తం మీద చివరన ఎల్వై అనే సఫిక్స్ ఉంది. సో అక్కడ నౌన్కి చివర కూడా ఎల్వైలు వచ్చాయి, వెర్బ్కి చివర ఎల్వై వస్తుంది, యాడ్జెటివ్ చివర ఎల్వై కూడా వస్తుంది. ఓకేనా. ఎక్కువగా యాడ్జెటివ్స్ అనేది నౌన్ నుంచే ఫామ్ అవుతాయి. మొత్తం అయితే సఫిక్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సఫిక్స్ ఉంటే దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమని అంటాం అంటే సపోజ్ చివరన ఓఈఎస్ ఉంది, అది యాడ్జెటివ్ అవుద్ది. ఓకేనా. అలాగా మనము వాటిని గుర్తుపెట్టుకుంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ పెట్టించినా రాయగలం. ఇది అది యాడ్జెటివ్ అవుద్దా, యాడ్వర్బ్ అవుద్దా, లేకపోతే నౌన్ అవుద్దా అని అడుగుతారు. కాబట్టి అలాంటి సందర్భంలో మనకి ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ అంటే కామిక్ అనేది యాడ్జెటివ్, కామికల్ అనేది యాడ్జెటివే. చివరిని ఏఎల్ అనే సఫిక్స్ చేరడం వల్ల. కరెక్టివ్ ఇది యాడ్జెటివ్, ఇది యాడ్జెటివ్. యాడ్జెటివ్ నుంచి ఇంకొక యాడ్జెటివ్. గ్రీనిష్, రెడ్డిష్. ఆల్రెడీ మనం నౌన్లో కూడా చెప్పుకున్నాం ఐఎస్హెచ్ చివరిని ఉంటే. అంటే నౌన్లు అంటే నౌన్ నుంచి ఫార్మేషన్. అక్కడ కూడా ఐఎస్హెచ్ ఉన్నది యాడ్జెటివే, ఇక్కడ ఐఎస్హెచ్ ఉన్నది యాడ్జెటివ్. కానీ ఇక్కడ యాడ్జెటివ్ నుంచి యాడ్జెటివ్ ఏర్పడుతుందని చెప్తాను మీకు. ఓకేనా. ఈజియర్ చివరన ఐఈఆర్ కానీ ఈఆర్ కానీ, ఈఆర్ వచ్చింది అంటే అది మనకి
యాడ్జెటివ్ అవుద్ది. ఎందుకంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ, కంపేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ వస్తాయి. అందులో మనకు చూడండి టాల్, టాలర్, టాలెస్ట్ మనం చూడండి అక్కడ టాల్, టాల్, టాలర్, టాలెస్ట్, ఓకేనా. గుడ్, బెటర్, బెస్ట్. ఇక్కడ ఈ రెండు ఇవన్నీ యాడ్జెటివ్సే. ఇక్కడ ఈఆర్ ఉంది, ఎస్టీ, ఈఎస్టీ ఉంది, ఎస్టీ, ఈఎస్టీ, ఎస్టీ, ఈఆర్ ఉంది. సో ఈఆర్ ఉన్నా, ఎస్టీ కానీ ఈఎస్టీ ఉన్నా అవి ఏమవుతాయి అంటే మనకి యాడ్జెటివ్స్ అవుతాయి. ఫన్నీ, ఫన్నీయర్, ఫైన్, ఫైనెస్ట్ అని. ఓకేనండి. ఇది యాడ్జెటివ్స్ నుండి యాడ్జెటివ్స్ ఫామ్ అవడం. మొత్తం ఏంటంటే నౌన్ నుంచి యాడ్జెటివ్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఆ సఫిక్స్ అని మీకు చెప్పడం జరిగింది. ఆ సఫిక్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే వెర్బ్ నుంచి ఏ సఫిక్స్ చేరితే యాడ్జెటివ్స్ ఏర్పడితే చెప్పాం. అలాగే యాడ్జెటివ్ నుంచి యాడ్జెటివ్స్కి ఏదైనా చివరకు వచ్చే సఫిక్స్లన్నీ ఒకలాంటివే. నౌన్ నుంచి అయినా, వెర్బ్ నుంచి అయినా, యాడ్జెటివ్స్ అయినా అవన్నీ మనం నేర్చుకునేవే. కాకపోతే నౌన్ నుంచి ఏర్పడుతుందా, వెర్బ్ నుంచి ఏర్పడుతుందా, యాడ్జెటివ్ నుంచి ఏర్పడుతుందా అనేది చెప్పడం జరిగింది. కానీ మీరు చివరినున్న సఫిక్స్ని బట్టి అది యాడ్జెటివా కాదనే ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా.